నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 22 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. అయితే ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. అయితే తిథి ద్వాదశి ఉదయం 7:06 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర రాత్రి 7:24 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం తెల్లవారుజామున 3:16 నుంచి తెల్లవారుజామున 4:46 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు. తిరిగి మరలా రాత్రి సమయంలో 11:16 నుండి రాత్రి 12:01 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండ కాలం ఉదయం 9:09 నుంచి 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 22, 2025 ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే అనగా ఈరోజు మంగళవారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావము ఏ అంశాల మీద అంటే ఉద్యోగము, వ్యాపారము, విద్య, ఆరోగ్యము, కుటుంబము వీటి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కూడా కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రీ స్థితిలో ఉన్నాడు, శని కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు. మంగళవారము శక్తి అంటే ఈ రోజు మంగళవారం కాబట్టి కుజ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ఫలితాలు శక్తిగాను అంటే ఎక్కువ శక్తివంతంగా ఉండడము, చురుకుదనము, ఏదైనా మీరు స్పందించే అవకాశాలు ఉంటే కనుక అంటే ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు ప్రభావవంతము అవ్వడం కోసము ఈరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. అయితే ముందుగా మేషరాశి చూసుకున్నట్టయితే కనుక శక్తి, ఉత్సాహము మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులకు ఈరోజు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయారిటీ వైజు ఏ ఇంపార్టెంట్ పనులకు మాత్రమే ఈరోజు మీరు పెట్టుకోండి. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మంగళగ్రహ దోష నివారణ కోసము గోధుమలను కనుక దానం చేసినట్టయితే మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఎక్కువ ఖర్చులు గోచరిస్తున్నాయి, నష్టాలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డాక్యుమెంట్స్ని జాగ్రత్త పరచుకోండి. పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తల ఎత్తే అవకాశము, మాట పట్టింపులతో ఇబ్బందులకు దారితీయడము, కొన్ని రకాలైన సమస్యలు కూడా తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. అయితే మీరున్న ఏ రంగంలో ఉన్న వారికైనా కుటుంబంలో కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ ఇలా ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఏ కొత్త ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ శాంతి కోసము మీరు శనగలను, నల్ల శనగలు ఉంటాయి కదా, ఆ నల్ల శనగలను మీ శక్తి కొద్దీ కేజింపావు దగ్గర నుంచి మీ యథాశక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఈరోజు ఉండే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు బుద్ధి, శరీర బలము ఈ రెండిటితోనూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే అనాలోచితంగా కానీ నేను ధైర్యంగా ఏ పనైనా చేసేస్తానని కానీ, లేదంటే నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వాద వివాదాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. మీరున్న ప్రతి ప్రదేశంలోనూ విద్యార్థులకైతే వారి సమక్షంలోనూ అంటే వారున్న రంగంలోనూ ఉద్యోగస్తులకు ఉన్న చుట్టుపక్కల వాళ్ళతోనూ ఇలా ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా మీ రంగంలో ఉన్న వాళ్ళకి వాదోపవాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఊరికేనే మీ మీద నిందలు పడడం కానీ, మిమ్మల్ని తగాదాల్లోకి లాగడం కానీ, సమస్యలు సృష్టించడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది.
చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. ఈ ఒక్క విషయంలోనే మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెట్టుబడులకు గానీ, విస్తరణకు గానీ, లేదా కొత్తగా ఏ ఆలోచన చేయడం కానీ, ఈ రుణాల కోసం కానీ, లేదా అంటే భూమి వస్తువులు కొనుక్కోవడం కోసం కానీ, ఇలా మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో అవన్నీ పోస్ట్‌పోన్ చేసుకోండి. అస్సలు కలిసొచ్చే అవకాశం కనబడట్లేదు. అయితే పరిహారంగా విద్యార్థులకు పుస్తకాలను కానీ, లేదా పెన్స్ గాని మీ యథాశక్తి ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.